మిస్టర్ శివయ్య రండనా, రండి 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 రండి. వణకం, నమస్కారం. ఏంటన్నా మీరే వచ్చారు? ఎవరితోనైనా కబురు పంపితే నేనే వచ్చేవాడిగా. నీకు ఎన్నో రకాలుగా చెప్పి చూశాను రాణా, అయినా నువ్వు నీ నక్క బుద్ధి మార్చుకోవట్లేదు. అందుకే ఈసారి నేనే డైరెక్ట్ గా వచ్చాను. ఎక్కడో శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ నీ పెత్తనం ఏంట్రా? అసలు ఇక్కడ పెత్తనం చేయడానికి నువ్వెవడ్రా? చేస్తే గీస్తే నేనే చేయాలి. ఇది నా ఇలాకా. అలా బిజినెస్ పనుల్లో పడి ఏదో కాస్త మర్చిపోయాను. దానికెందుకన్నా టెన్షన్ పడతారు? ఇక నుండి టెన్షన్ పడేది నేను కాదు రాణా, నువ్వు. రామ్జీ. రామ్జీ, ముంబై షార్ప్ షూటర్. నమస్తే. జరగయా, అన్న చెప్పిన మాట వినలేదనుకో చచ్చిపోతావు. సరే రే రాణా, నువ్వు నా కాలి చెప్పుతో సమానం రా. ఎప్పటికైనా నీ స్థానం అదే. తెలుసన్నా, మీరు చెప్పింది కరెక్టే. రాన్న కూర్చొని మాట్లాడుకుందాం. మనం ఒకటి. నువ్వెక్కడే ఉండవు. సరే భాయ్. చిన్న రిసార్ట్ విషయంలో ఎందుకన్నా అంత టెన్షన్ పడుతున్నారు? ఈ అడవే మనది. ఆ గూడాన్ని ఖాళీ చేయించి రిసార్ట్ స్టార్ట్ చేయటమే. దీని మీద ఒక సంతకం చేయన్నా. రే రాణా, నువ్వు మళ్ళీ నీ నక్క బుద్ధి చూపెడుతున్నావు. నేను చెప్పింది నాకు 70%, నీకు 30% అనే. లేదన్నా, లేదు లేదు. రేయ్, నీకు బతుకు మీద ఆశ లేదనుకుంటా. రామ్జీ. రామ్జీ, సెల్వ ఏంట్రా ఇది? ఇలా నరికేశావు. మరి కసాయి వాళ్ళ ముంబై షార్ప్ షూటర్ ని మేకన్ నరికినట్టు నరికావు కదా. అడవి బంగారు గుడ్లు పెట్టే బాతు. గుడ్లు తీసుకో అంటే నీకు బాతే కావాలంటావా? ఈ అడవికి నేనే రాజు. శ్రీలంక నుండి వచ్చానంటే మామూలు రాక్షసుని అనుకున్నావా? కాదు, 10 తలల రావణుణ్ణి. నన్ను నీ కాలి చెప్పుతో సమానమన్నావు కదరా. ఒక్కసారి ఆ చెప్పులు వదిలి నడిస్తే వాచేది నీ కాళ్లే. నాకు నీలాంటోళ్ళు 190 మంది దొరుకుతారు. మరి నీకు? సిటీకి వెళ్ళాక నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రివర్స్ అయ్యావో. కూతురు మంగళూరు కాలేజు, కొడుకు ఊటీ బోర్డింగ్ స్కూల్, వైఫ్ లేట్ నైట్ పార్టీస్. సంతకం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. బాగున్నారా? ఏం బాగుండడం ఏమో. కూతుర్ని కంటే పెళ్లి వరకే టెన్షన్, కానీ కొడుకుని కంటే వాడు లైఫ్లో సెటిల్ అయ్యే వరకు టెన్షనే. కూతుర్లకు పెళ్ళైతే ఎంత ఆనందం కలుగుతుందో, కొడుకులు సెటిల్ అయినప్పుడు అంతే ఆనందం కలుగుతుంది. అవును, ఇంతకీ మీ ఆయన రాసిన ఒప్పంద పత్రం గురించి మీ అబ్బాయికి తెలుసమ్మా? నేనా విషయం వాడికి చెప్పానంటే ఇక ఇంట్లో ప్రళయం వచ్చినట్టే. అది గురువుగారు చెప్తేనే మేలు. వాణ్ణి మఠానికి తీసుకుని రమ్మన్నారు. వస్తూనే ఉంటాడు. వాడికి మఠం, గురువు, దేవుడు, కోవెల, పూజ, పునస్కారం వీటి మీద అసలు నమ్మకమే లేదు. మఠం అంటే చాలు పొటాసుల్లాగా పేల్తాడు. నమస్కారం. నమస్కారం. మీరు జయరామ్ గారు అబ్బాయే కదా? అవును. మేం మీకోసం ఎదురు చూస్తున్నాం. భజంత్రీలు రండి, దయచేయండి. డాడీ, నీ కొడుకు ఈ రేంజ్లో మర్యాదలా? అన్యాయంగా నిన్ను వేస్ట్ బాడీ అనుకున్నాను కదా డాడీ. ఏంటిదే? ఏంటి? అయ్యో, ఏంటిదంతా? డాడీ,
6 సంవత్సరాల నుంచి నీ డెత్ డే కూడా చేయట్లేదు. మన ఇంటికి వెళ్ళగానే నీ బూజు పట్టిన ఫోటో తీసి ఫ్రేమ్ చేయించి బర్త్డే రేంజ్లో చేస్తా. మీరు పదండి స్వామి. ఓహోహోహో, మదర్ ఇండియా ఏదో పెద్ద స్కెచ్ చేసే మనల్ని ఇక్కడికి పిలిపించినట్టుంది. కాముగా ఉండు, వచ్చేస్తున్నారు. కాళ్ళకి దండం పెట్టు. కూర్చోండి. నేనా? మీరే కూర్చోండి. ఈనాటి మన భేటీ పూర్వ నిశ్చితం. ఆ శంకరనారాయణులే మన కలయిక నిశ్చయించారు. 4 డబ్బులు నా అకౌంట్లో ఉండేసరికి మదర్ ఇండియా మఠానికి ఇప్పించే ప్లాన్ చేసినట్టుంది. కృష్ణ, నేను ఈ మఠానికి 28వ గురువుగా ఎన్నో సేవలందిస్తూ వచ్చాను. నా అనంతరం నీవు ఈ పీఠాన్ని అలంకరించాలి. ఏంటి? నేను మఠాధిపతినా? నీ జన్మకుండలి రీత్యా నీవు గురువవ్వాలన్నది దైవేచ్ఛ. గురువై ఈ మఠాన్ని నువ్వు నడిపించాలి. 1000 ఎకరాల గుడి మాన్యం, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, కోట్లు విలువ చేసే ఆస్తులు. కృష్ణ, నీ లెవలే మారిపోద్దిరా. ఇష్టం లేనట్టు నటిస్తూనే ఈ ముసలాన్ని తెగ్గొట్టేద్దాం. గురుగారు, ఇదంతా పక్కానే కదా? అయితే ఓకే, అయితే ఓకే. మీ ఇష్ట ప్రకారమే నేను మఠాధిపతి అవుతా. హలో, నేను బ్రోకర్ రామయ్యని. అయితే ఏంట్రా? ఏందబ్బా మర్యాద తగ్గిపోయినట్టుండదే. ఇప్పుడు విషయం చెప్తావా లేక ఫోన్ పెట్టేనా? చెప్తా ఉండు. మంచి సంబంధం. 20 గ్రాముల బంగారం, 100 గ్రాముల ఎండి, 1.5 ఎకరం భూమి. అమ్మాయి చూడటానికి కూడా చాలా లక్షణంగా ఉంటది. ఇక మీద కేజీలు లెక్కనిచ్చే వాళ్ళు ఉంటే చెప్పు. నా రేంజ్ చేంజ్ అయిందిరా. మిగిలింది డైరెక్ట్ గా కలిసినప్పుడు చెప్తా. ఇప్పుడు ఫోన్ పెట్టు. సారీ గురుగారు, ఒక అర్జెంట్ ఫోను. పెళ్లిళ్ళ బ్రోకరు. గురుగారు, ఒక చిన్న డౌట్. మ్యారేజ్ నేనే చేసుకోవాలా లేక అది కూడా మీరే చేస్తారా? పీఠాన్ని అలంకరించేవారు పెళ్లి, సంసారం అనే బంధాలపై ఆశ వదులుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలన్నింటినీ జయించాలి. ఏంటి? చూడండి, మీరు అనుకుంటున్నట్టు సాధు జీవిని నేను కాదు. మీరు ఏ ఆశలైతే వదులుకోమంటున్నారో ఆ ఆశలన్నీ నాలో కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఈ పీఠానికి నేను యోగ్యుని కాదు. దయచేసి నన్ను వదిలేయండి. కూర్చో కృష్ణ, కూర్చో. నీ వ్యక్తిత్వంతో నీకే పరిచయం లేదు కృష్ణ. నీవు బాల్యంలో ఉన్నప్పుడే బట్టలు లేని తోటి పిల్లలకి నీ దుస్తులు ఇచ్చేవాడివి. ఆకలితో ఉన్నవారికి నీవు అన్నం పెట్టేవాడివి. సేవ అనే మనోభావం నీకు జన్మతహా వచ్చిందే. బాల్యంలో బట్టలు పంచడం, అన్నం పెట్టడం అదేం పెద్ద విషయం కాదు గురువుగారు. వయసుతో పాటు వ్యక్తిత్వం కూడా మారుద్ది. ఇప్పుడు నీవు ఏం పని చేస్తున్నావు కృష్ణ? చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నా. చాలా తక్కువ వడ్డీకే అందరికీ డబ్బులు ఇస్తున్నా. అందుకే అందరూ ముద్దుగా వడ్డీ కృష్ణ అని పిలుస్తూ ఉంటారు. నీ దగ్గర వడ్డీకి తీసుకున్న వాళ్ళంతా డబ్బు తిరిగిచ్చారా? అన్నా, ఈరోజు శుక్రవారం అన్నా, రేపు ఇస్తాను అన్న. వ్యాపారం లేదన్నా. లేదన్నా. తెచ్చిన సరుకు అట్నే ఉండదు. సరుకు అమ్ముడు పోగానే ఇచ్చేస్తానన్నా. అన్నో, నీకు తెలియకుండానే నీవు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తున్నావు. కృష్ణ, మీ అమ్మా నాన్నలిద్దరూ ఈ మఠానికొచ్చి పూజలు చేసి నోములు నోచాకే నీవు పుట్టావు. అప్పుడే మీ నాన్నగారు పుట్టిన బిడ్డని మఠానికి అర్పిస్తానని ఆ ఒప్పంద పత్రంలో రాసిచ్చారు. ఇక
ఆ సమయం రానే వచ్చింది కృష్ణ. నాలో గురువయ్యే అర్హత ఒక్కటి లేదు గురువుగారు. మీరు ఒప్పుకోండి చాలు, మేం మిమ్మల్ని సిద్ధం చేస్తాం. పీఠం సంగతి పక్కన పెట్టి ఎలాగైనా మీరే ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్పండి గురువుగారు. రాబోయే దివ్య పౌర్ణమిలోగా, అంటే గురు పౌర్ణమి రోజున ఈ మఠానికి 29వ గురువుగా పీఠాన్ని అలంకరించడానికి నీవు సిద్ధంగా ఉండాలి. మఠ సంప్రదాయం ప్రకారం దీక్ష తీసుకున్న వారే శంకరనారాయణ ఉత్సవం జరిపించాలి. అలా చేయలేని పక్షంలో తప్పుకు పరిహారంగా మఠానికి నీవు ఒక ఏనుగుని కానుకగా ఇవ్వాలి. నువ్విచ్చిన ఆ గజరాజుపైనే ఉత్సవం జరపబడుతుంది. ఈ రోజుల్లో ఏనుగునివ్వడం అంటే ఎంత కష్టం, మన వల్ల అవుతుందా? అదే నువ్వు గురువైతే. నేను గురువు అవ్వను. ఏనుగునే ఇస్తా. నువ్వు ఏనుగునిస్తే చాలదు, ఆ ఏనుగు మీద కూర్చొని రావాలి. కూర్చోనేం కర్మ, పడుకొనొస్తా. ఇలాంటి అహంకారం చూపించినోళ్ళు అదే ఏనుగు కాళ్ల కింద నలిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా పవిత్రమైన స్థలం, ఇక్కడ కల్మషంతో మాట్లాడకూడదు. అవునవును. చూడు కృష్ణ, శంకరనారాయణుడికి మొక్కుకున్న ఎంతో మంది భక్తులకు పిల్లలు కలిగారు. ఆ పిల్లల్లో ఎంతో మంది ఇదే మఠంలో వేదశాస్త్రాల్ని అధ్యయనం చేస్తున్నారు. అందరికీ ఈ పీఠం దక్కదు కృష్ణ. ఆ శంకరనారాయణుడి ప్రేరణే నీ పేరుని సూచించింది. నీవు గజకేసరి యోగంలో పుట్టావు. ఆ యోగ్యత నీకే ఉంది. అయినా నాకు స్వామీజీ అవ్వడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఇంకో 1 నెల రోజుల్లో మఠానికి ఆ ఏనుగుని ఇచ్చేస్తాను గురుగారు. శుభం.